ఇప్పుడు మనం మధుమేహ వ్యాధి ముఖ్యంగా పెద్దవారిలో ఎలా ఉంటుందో దాని గురించి చెప్పుకుందాం. మధుమేహ వ్యాధి అనగా డయాబెటిస్ అని అంటారు, లేదా చక్కెర వ్యాధి అని కూడా అంటారు. ఈ మధుమేహ వ్యాధి అనేది ఈ బ్లడ్ షుగర్ లెవెల్ ఎక్కువగా ఉండాల్సిన దానికన్నా అధికంగా ఉన్నప్పుడు వచ్చేదాన్ని మధుమేహ వ్యాధి అంటారు. ఇది ప్యాంక్రియాస్ అనే గ్రంథి మన పొట్టలో ఉంటుంది. దాంట్లో నుంచి ఉత్పత్తి అయ్యేది ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ అవసరమైన దానికన్నా అతి తక్కువగా ఉండడం, లేదా దాని వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రావడం వల్ల వచ్చేదే ఈ మధుమేహ వ్యాధి. ఈ మధుమేహం అనే వ్యాధిలో చాలా రకాల కారణాలు, చాలా రకాల టైప్స్ అనేవి ఉండవచ్చు. ముఖ్యంగా దీనిని 4 కేటగిరీస్ కింద గుర్తించడం జరుగుతుంది. దాంట్లో మొదటిది టైప్ 1 డయాబెటీస్. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది ఇన్సులిన్ ఉత్పత్తి చాలా తక్కువగా ఉండడం, లేదా అసలు లేకపోవడం, శరీరంలో అసలు ఇన్సులిన్ లేకపోవడం వల్ల వచ్చేదాన్ని టైప్ 1 డయాబెటీస్. దీనితో బాధపడుతున్న వారికి ఇన్సులిన్ మాత్రమే ట్రీట్మెంట్ కి వాడగలం. రెండవది వచ్చేసి టైప్ 2 డయాబెటీస్ మెలిటస్. ఈ వ్యాధి ముఖ్యంగా కొంచెం 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో, 40 ఇయర్స్ పైబడిన వాళ్ళల్లో చూస్తాం. కానీ ఈ మధ్య చిన్న పిల్లలు అంటే 20 ఏళ్లకు కూడా చూడడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తుంది. ఈ టైప్ 2 డయాబెటీస్ అనే వారిలో ఇన్సులిన్ ఉత్పత్తి అయితే ఉంటుంది, కానీ అవసరానికి కావాల్సినంత కాకుండా కొంచెం తక్కువలో ఉంటుంది. దాంతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది వీరికి. దీంతో బాధపడుతున్న వారికి నార్మల్ గా నోట్లో వేసుకొని వేసే టాబ్లెట్లు లేదా ఇన్సులిన్ కూడా వాడవచ్చు. ఇంకా మూడవది వచ్చేసి గర్భిణీ స్త్రీలో చూసే డయాబెటీస్ ని జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అంటారు. ఇది గర్భిణీ స్త్రీలలో చూస్తాము. ఇది గర్భిణీ స్త్రీలు ఎవరికైతే PCOS అనే వ్యాధి ఉంటుందో, లేదా ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్ వ్యాధి ఉంటుందో వాళ్ళల్లో అధికంగా చూస్తాం. గర్భిణీ స్త్రీలలో ఈ మెట్ఫార్మిన్ మరియు ఇన్సులిన్ మాత్రమే వాడగలరు ఈ డయాబెటీస్ మెలిటస్ ని ట్రీట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి నాలుగవది అదర్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్. ఏదైనా మందులు, ముఖ్యంగా స్టిరాయిడ్ మందుల వల్ల వాడడం వల్ల వచ్చిన డయాబెటీస్ కానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిన డయాబెటీస్ కానీ, ఈ ప్యాంక్రియాస్ అనే గ్రంథిలో వచ్చిన రకరకాల కండిషన్స్, ట్యూమర్స్ లేదా దాని ఫలితంలో మార్పుల వల్ల వచ్చినవి కానీ, వేరు రకాల వల్ల వచ్చిన టైప్స్ ఆఫ్ డయాబెటీస్ అందరినీ కలగలిపి ఈ 4వ కేటగిరీలో గుర్తిస్తాం. ఈ మధ్యన క్లస్టర్స్ ఆఫ్ డయాబెటీస్ అని కూడా వాడటం జరుగుతుంది. అది ఎందువల్ల అంటే డయాబెటీస్ తో బాధపడుతున్న వారికి ఖచ్చితంగా టైప్ 1, టైప్ 2 లేదా అదర్ డయాబెటీస్ అని చెప్పలేని వాళ్ళల్లో అన్నిటిలో కలగలిపి వచ్చిన లక్షణాలు ఉన్న వారిలో ఈ క్లస్టర్స్ అనే డయాబెటీస్ ని వాడడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది. ఇంతకు ముందు టైప్ 1 డయాబెటీస్ అనగానే చిన్న పిల్లల్లో వచ్చే డయాబెటీస్ అని మాత్రమే అనుకునేవారు. కానీ ఈ మధ్య పెద్దవారిలో కూడా ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది చూడడం జరుగుతుంది. రెండవది అదే టైప్ 2 డయాబెటీస్ అనేది యూజువల్ గా 40 ఇయర్స్ పైబడిన వారిలో చూసేవాళ్ళు. కానీ ఈ ఆహారంలో అనేక మార్పులు రావడం వల్ల, ఈ ఫాస్ట్ ఫుడ్స్, అదే కాకుండా మనం తినే ఆహారం, పౌష్టికాహారం తగ్గిపోవడం, అండ్ దాంతో పాటు ఈ పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ యూసేజ్ ఎక్కువ అవడం, అండ్ కొన్ని రసాయనాలు కలవడం, అంటే వాటిని మనం ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటాం. దాని వల్ల మనిషి బాడీలో చేంజెస్ జరిగి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది కూడా చిన్న వయసు, కొంతమందిలో 20 ఇయర్స్ లోపల వారిలో కూడా ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది చూడడం జరుగుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, అధిక బరువు ఉన్నవాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉన్నవాళ్ళు, ఈ రసాయనాలు కలిగినవి ఎక్కువగా కన్జ్యూమ్ చేసిన వాళ్ళల్లో ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది అధికంగా చూస్తుంది. ఇంకొకటి ఆడవారిలో PCOS అనే కండిషన్ తో బాధపడుతున్న వారిలో ఈ డయాబెటీస్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది వేరే వారితో పోలిస్తే. టైప్ 1 డయాబెటీస్ కనుక మనం చూసినట్లయితే దీంట్లో ప్యాంక్రియాస్ లో ప్రాబ్లం ఉండడం వల్ల వచ్చే
ప్రాబ్లమ్ ని టైప్ 1 డయాబెటీస్ అంటాం. ఎవరిలో అయితే ఇన్సులిన్ ఉత్పత్తి చాలా తగ్గిపోతుంది. దీనికి ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. అండ్ దాంతో పాటు ఏదైనా ఇన్ఫెక్షన్స్ అయి వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్ ట్రిగర్ అయ్యి టైప్ 1 డయాబెటీస్ కి దారితీస్తుంది. అదే మనం టైప్ 2 డయాబెటీస్ కనుక చూసుకున్నట్లయితే దీంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, అధిక బరువు ఉన్నవాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ బాగా తక్కువ ఉన్నవాళ్ళు, అండ్ ఏదైనా ఏదర్ డ్రగ్స్ రూపంలో తీసుకుంటున్నప్పుడు కానీ, లేకపోతే వేరే మందులు, స్టిరాయిడ్ మందులు అట్లాంటివి తీసుకున్న వారిలో కూడా ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది వచ్చే అవకాశం అధికంగా ఉంది. ఇవి కాకుండా వేరే హార్మోన్ ప్రాబ్లమ్స్, అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వారిలో కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా మరియు హెరిడిటరీ ప్రాబ్లమ్స్, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అండ్ పీసీఓఎస్ తో బాధపడుతున్న వారిలో కూడా ఈ డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. డయాబెటీస్ తో బాధపడుతున్న వారికి హై బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఉండడం వల్ల ముఖ్యంగా వచ్చే సూచనలు లేదా సింప్టమ్స్ ఏదైతే ఉంటాయంటే ఎక్కువగా దాహం అనిపించడం, ఎక్కువగా అధికంగా ఆకలి వేయడం, లేదా ఎక్కువ సార్లు యూరిన్ కి వెళ్లాల్సి, కొంతమంది రాత్రి 2-3 సార్లు నిద్రలో లెగిసి యూరిన్ కి వెళ్లాల్సి రావడం కూడా డయాబెటీస్ యొక్క లక్షణం అవ్వచ్చు. పిల్లల్లో రాత్రిపూట వాస్పు వస్తున్నారని చెప్తారు, అది కూడా ఒక కారణం అవ్వచ్చు. సో వారిలో కూడా ఈ డయాబెటీస్ అనేది మనం నోట్ చేస్తాం. నెక్స్ట్, ఇవి కాకుండా అధికమైన నీరసం, ఎందుకు అని చెప్పలేని నీరసం, ఇది మాత్రమే కాకుండా కళ్ళు తిరగడం, లేకపోతే చూపు మధ్యలో మసకబారినట్టు కనిపించడం, అరిచేతులు, అరికాళ్ళు తిమ్మిర్లు, మంటలు, నొప్పులు ఉండడం, ఇవి మాత్రమే కాకుండా కిడ్నీ ప్రాబ్లమ్స్, కాళ్ళ వాపులు, యూరిన్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా డయాబెటీస్ కి సంబంధించిన లక్షణాలు. డయాబెటీస్ అనేది వృద్ధుల్లో ఇంకొంచెం జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది. ఎందుకు అంటే వృద్ధుల్లో డయాబెటీస్ ఉన్న వారిలో వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వారిలో అన్ని రకాల డయాబెటీస్ మందులు వాడడానికి ఆస్కారం లేదు. ఏవైతే ఆ కండిషన్స్ లో వాడగలమో అవి మాత్రమే వాడుకోవాలి. ఏమైనా వీరికి ఆ ప్రాబ్లం ఉందని తెలియంగానే ఆ మందులు వెంటనే మార్చాల్సి ఉంది. ఇంకొకటి, వృద్ధుల్లో మనం జాగ్రత్త వహించాల్సింది ఏమనగా లో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. ఇన్సులిన్ తీసుకొని టైంకి ఆహారం తీసుకోకపోవడం, లేదా మందులు వేసుకొని టైంకి ఆహారం తీసుకోకపోవడం, సరైన మోతాదులో ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా ఈ బ్లడ్ గ్లూకోజ్ లో అయిపోయి వాళ్ళకి హైపోగ్లైసీమియా అనే కండిషన్ వస్తుంది. అందుకని వృద్ధుల్లో ముఖ్యంగా ఆహారం టేబుల్ మీద ఉన్నప్పుడు రెడీగా అప్పుడు ఇన్సులిన్ తీసుకొని దానికి సరిపడా టైం వెయిట్ చేసి తినమని సూచిస్తాము వారికి. ఇంకొకటి, వీరిలో గుండె సమస్యలు లేదా స్ట్రోక్, పారాలిసిస్ ఉన్న వారిలో కూడా డయాబెటీస్ మేనేజ్మెంట్ అనేది అతి ముఖ్యము, అవసరం. ఈ డయాబెటీస్ మేనేజ్మెంట్ కనుక కరెక్ట్ గా కంట్రోల్లో లేకపోతే వారికి మళ్ళీ గుండె ప్రాబ్లమ్స్ కానీ లేదా ఈ స్ట్రోక్, పారాలిసిస్ రెండవసారి వచ్చే అవకాశం కూడా అధికంగా ఉంది. ఎవరైతే షుగర్ కరెక్ట్ గా వాడి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వారి డాక్టర్ తో చూపించుకొని కంట్రోల్ ఉంచుకుంటారో వారికి ముందుగానే ఈ గుండె జబ్బులు మరియు స్ట్రోక్, పారాలిసిస్ వచ్చే అవకాశాన్ని మనం తగ్గించుకోవచ్చు. ట్రీట్మెంట్ ఆఫ్ డయాబెటీస్ అంటే యూజువల్ గా మనము టాబ్లెట్స్ ఉంటాయి మరియు ఇన్సులిన్ అనేది ఉంటుంది. ఈ టాబ్లెట్స్, ఇన్సులిన్ అనేది వృద్ధుల్లో కూడా వాడవచ్చు, కానీ దీంట్లో కొన్ని జాగ్రత్తలు వహించాలి. వృద్ధుల్లో నేను ఇంతకు ముందు చెప్పినప్పుడు ఏదైనా మెడికల్ కండిషన్స్ అనగా ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ లేదా లివర్ ప్రాబ్లమ్స్ లేదా వేరే హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్, పారాలిసిస్ ఉన్న వారిలో వాడికి తగినట్టుగా మందుల్ని మార్చుకోవాలి. ఆ కిడ్నీ ప్రాబ్లమ్స్ వాటిని ముందుగానే అరికట్టే మందులు కానీ వచ్చిన వాళ్ళకి వాటిల్లో సేఫ్ గా యూజ్ చేసే మందులు, అంటే కొన్ని మందులు ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళతో పెడితే కొంచెం హార్మ్ జరుగుతుంది. అలా కాకుండా ఆ టైప్ ఆఫ్ కండిషన్స్ ఉన్న వారిలో కూడా సేఫ్ గా ఉండే మందులకి మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి హైపోగ్లైసీమియా. కొంచెం యంగ్ వాళ్ళల్లో మనం కొంచెం అగ్రెసివ్ ట్రీట్మెంట్, అంటే
ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ అంటాం షుగర్ మేనేజ్మెంట్. అది చేయడం వల్ల హైపోగ్లైసిమియా రిస్క్ అనేది తక్కువ ఉంటుంది యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి. అదే వృద్ధుల్లో చూసుకుంటే హైపోగ్లైసిమియా రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ అగ్రెసివ్ అప్రోచ్, ఇంటెన్సివ్ అప్రోచ్ కాకుండా వారికి సరిపడా మోతాదుల్లో మనం మందులు ప్రిస్క్రైబ్ చేసుకుంటే షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలాంటి కండిషన్స్ రాకుండా ముందు జాగ్రత్త